కానీ సార్ ఇప్పుడు మొన్న ఆ 6% ఇంపోర్ట్ డ్యూటీ పెంచారు మొన్న. ఇట్లా పెంచడాన్ని మార్కెట్ కన్ఫ్యూజ్ అవుతుంది అసలు. అంటే ఇప్పుడు దీనివల్ల స్మగ్లింగ్ కూడా పెరిగే ఛాన్స్ రాదా? ఏముంటుంది సార్, బయట అవకాశం ఉన్న వాళ్ళు బయట తెప్పించుకుంటారు. ఆ, ఓ 40 గ్రాములు ఏదో ఉంటుంది. అవును అవును అవును, అక్కడ కొంటే మనకు డైరెక్ట్గా 15% కొన్నట్టే కదా, అంతే కదా, తగ్గినట్టే కదా. తగ్గినట్టే కదా. అంతే. సో బయటికి వెళ్ళిన వాళ్ళు, టూర్ కింద వెళ్ళిన వాళ్ళు అవును, తెచ్చుకుంటారు. అసలు టూర్కి వెళ్ళిన వాళ్ళు అయితే బ్రహ్మాండంగా తెచ్చుకుంటారు. అది ఎంతైతే ఎలా ఉందో మరి అలా వరకు ఇది 15%. వ్యవస్థకు నష్టం కాదు ఇది? తర్వాత మనకి రూపీ డిప్రిషియేషన్ కూడా కొంత అవుతుంది కాబట్టి అవును. ఒక 16-17% మనకి డిఫరెన్స్ వస్తుంది. 15-17%. సో మన భారతదేశ రిజర్వ్ బ్యాంక్ కూడా అందరికీ ఆ ఫెసిలిటీ ఉండాలి కదండి. వెళ్ళి కానీ స్మగ్లింగ్ మీరు ఇంతకుముందు కడుపు లోపల క్యాప్సూల్స్ రూపంలో ఎక్కడి నుంచో లోపల ఇలా రకరకాల రూపంలో మనల్ని స్మగ్లింగ్ చేస్తారే, ఇప్పుడు ఇంకింత పెరుగుద్దేమో ఇట్లాంటి నిర్ణయాల వల్ల మనకు తెలియదు కదండి కదా. సో మన భారతదేశ రిజర్వ్ బ్యాంక్ కూడా విపరీతంగా కొంటుంది బంగారం. అంటే మన దేశ ఆర్థిక భద్రతకు ఇది అవసరమా అంటే జస్ట్ సామాన్యులకు అర్థమయ్యేలాగా చెప్పండి. ఖచ్చితంగానండి. గోల్డ్ అనేది ఒక ఇన్సూరెన్స్ అండి. అంటే మనకి గోల్డ్ అనేది ఇన్వెస్ట్మెంట్ గా చూడకూడదండి. ఓకే. ఎందుకంటే దీన్ని ఒక మనం ఇన్సూరెన్స్ గా చూస్తాం. అంటే ఎప్పుడైతే మన కరెన్సీ డిప్రిషియేట్ అవుతుందో, మనకి ఎమర్జెన్సీ కండిషన్ వస్తుందో, ఈ గోల్డ్ అనేది ఎక్కడైనా ట్రేడబుల్ కదండి. అవును. గోల్డ్ అనేది కన్జంప్షన్. అవును. ఇప్పుడు మీరు ఇలా మీరు ఒక మాట చెప్పండి. షేర్లు ఉన్నాయండి, షేర్ మార్కెట్లో ఇప్పుడు మన షేర్ల గురించి కూడా చాలాసార్లు మాట్లాడాం. ఓకే, షేరు నిత్యావసరమా, బంగారం నిత్యావసరమా? బంగారమే. అదే షేర్ కంటే కదా, బంగారాన్ని వేసుకుంటాం, షేర్లు ఏం చేసుకుంటాం. ఇక్కడ నేను రిటర్న్ గురించి మాట్లాడతా. అర్థమైందండి. నా పాయింట్ ఏంటంటే బంగారం అనేది, గోల్డ్ అనేది ఇట్ ఈస్ అన్ అండర్లైనింగ్ అసెట్ టు ద కరెన్సీ. దిస్ ఈస్ నెంబర్ 1, రైట్? హెడ్జింగ్ ప్రోడక్ట్. నెంబర్ 3, ఇట్ హ్యాస్ ఎ పెక్యులర్ క్యారెక్టర్, ఎవ్రీబడి విల్ యూజ్ ఇట్. ఇప్పుడు షేర్లు ఉన్నాయండి, షేర్లు అసెట్ని పెంచితే వాల్యూ పెరిగితే అంతవరకే. ఆ షేర్లను తీసుకుని నేనేమి బయట ప్రదర్శించుకోలేము, ఎవరికి చూపించుకోలేము, ఏం చేయలేం కదండి. కానీ బంగారం అనేది అది ఒక అండర్లైనింగ్ అసెట్, కరెన్సీకి ఒక బ్యాకప్. అట్ ద సేమ్ టైం వాల్యూ అనేది ఏ కంట్రీకి వెళ్ళినా అది చలామణి అవుతుంది, ఏ భాష ఉన్నోడికి దగ్గరైనా చలామణి అవుతుంది, ఏ కరెన్సీ ఉన్నోడి దగ్గరైనా చలామణి అవుతుంది, యూనివర్సల్గా అవుతుంది. అండ్ దేర్ ఇస్ అ కన్జంప్షన్ ఫర్ దిస్. దానికి ఉన్న పెక్యులర్ క్యారెక్టర్స్, అది రస్ట్ పట్టదు, దాన్ని ఎంత సన్నగైనా మనం చేయగలము. ఇవన్నీ కూడా వెరసేమైంది, గోల్డ్కి ఒక వాల్యూ క్రియేట్ అయింది. సో డెఫినెట్గా దాని వాల్యూ దానికి ఉంటుందండి, ఎల్లో మెటల్. అట్లాగే బ్లాక్ మనీ అంతా ఇప్పుడు గోల్డ్ మార్కెట్లోకి వెళ్తుందని ఒక వాదన నడుస్తుంది సార్. అసలు ఎక్కడుందండి? లేదన్నారు, మీరే చెప్పారు లేదు. బ్లాక్ మనీ లేదని ఎవరు అన్నారు సార్? మొత్తం బ్లాక్ చేసేస్తున్నారు ఎక్కడికెక్కడ. మోడీ సార్ ఎంత ఏం చేసినా మన వాళ్ళు బ్లాక్ చేయకుండా ఆగరు. అంటే షార్టేజ్ కూడా ఉంటుంది కదా సార్. ఇప్పుడు మనకి కొనాలన్నా కూడా ఇప్పుడు షార్టేజ్ కూడా ఉంటుంది కదా. ఇంపోర్ట్ చేసుకుని డ్యూటీ పెరిగింది 15%, మరి మనకి అంటే ఇంకో 6% అడిషనల్గా పెరిగింది కదండి. సో అంటే ఇప్పుడు మనకి 15% అయింది కదా. సో మనకేంటి, కొంత మనం డైరెక్ట్గా గోల్డ్ ఇంపోర్ట్ చేసుకుంటాం, కొంత రిఫైనరీస్లో మనం ఇక్కడ ప్యూరిఫై చేసుకుంటాం. సో మనకి అవైలబిలిటీ కూడా ఉండాలి కదండి. సో అది కూడా ఇక్కడ మనం చూడాల్సిన విషయం. అంటే లార్జ్ స్కేల్లో కొనాలంటే మనకి ఎంత షార్టేజ్ ఏమైనా ఉందా, అది కూడా పాయింట్ కదండి. ఓకే సార్. అట్లాగే ఇప్పుడు చూస్తే షేర్ మార్కెట్ హైలో ఉంది, గోల్డ్ మార్కెట్ హైలో ఉంది. అంటే ఇది మన ఇండియన్ ఎకానమీకి మంచా చెడా? ఇది రెండు ఒకేసారి ఈ స్థాయిలో హైలో ఉందంటే వాల్యూ పెరిగినట్టే కదా. అవును, మరి హ్యాపీయేగా. మీరు బంగారం కొనుక్కున్నారు, పెరిగితే మీరు హ్యాపీయేగా, షేర్లు పెరిగితే హ్యాపీయే కదండి. మరి అంటే ధరలు పెరిగాయిగా. బంగారం ధర అంతంత పెరగడం అనేది, ఆల్ టైమ్ హైలో ఉండడం అనేది కొనుగోలుదారులకు కష్టమే కదా. కష్టం. సామాన్యులు అంటే పెరగాల్సిన రేట్ లో కన్నా ఎక్కువ పెరిగింది. ఎగ్జాక్ట్లీ. 40,000ది 60,000కి వచ్చింది. 60,000 ఏం చేయాలి, ఒక 80,000 దగ్గర ఉండాలి. కానీ 60,000 వెళ్ళి 1,60,000 దగ్గర కూర్చుంది. చూడు ఎంత దారుణం. అది కొంచెం అబ్నార్మల్ గా పెరిగిందండి. అది కొంచెం ఉండడం అనేది కొంత ఇబ్బంది కదా, బయర్స్ కి. డిఫికల్టీ అండి. రైట్. ఇప్పుడు బంగారం మీరు అన్నట్టుగా బంగారం కొనడం అనేది మన ఎమోషన్స్లో ఒక భాగం, మన ఇండియన్ ట్రెడిషన్లో కూడా. సో దీన్ని క్యాష్ చేసుకుంటున్నారా ఇది కార్పొరేట్స్? అంటే లేనిపోని ధర దీనికి హైప్ క్రియేట్ చేస్తున్నారా? లేదండి, అలా ఏమి ఉండదండి. ఎందుకంటే ఇది ఇంటర్నేషనల్ మార్కెట్తో సంబంధించింది కదండి. మన వాళ్ళు హైపే ఉంది. మనకి ఎవ్రీ ఫ్యామిలీ కూడా మనం ఇంటెన్షనల్ గానే కొంటాం కదండి. అవును. అంటే ఆర్టిఫిషియల్ డిమాండ్ ఏమైనా క్రియేట్ చేస్తున్నారా అని
గోల్డ్కి? డిమాండ్ ఏం లేదండి. పెరుగుతున్నప్పుడు డెఫినెట్‌గా పీపుల్ వస్తారు కదండీ బై చేయడానికి. అంటే ఇంత ఒకేసారి రేట్లు అంటే పెరగడమా? ఇది సెంట్రల్ వేలుంది. బ్యాంక్స్ అండి. ఆ, ఇది బై చేయటం మీకు యూఎస్‌లో పెరిగింది. ఆ, యూఎస్‌లో మీకు సడెన్‌గా స్పైక్ అయింది. ఎందుకు అక్కడంతా మనకి మీకు జరిగేదంతా అక్కడ డాలర్స్‌లో కదండీ. సో, అవును. యూఎస్‌లో బయింగ్ వచ్చింది. ఉమ్, ఆ బయింగ్ క్యాస్కేడ్ ఎఫెక్ట్ మనది. సో, మన రూపీ డిప్రిషియేషన్ అనేది కొంత ఎక్స్ట్రా బోనస్ ఇచ్చింది. ఒక 2%, 3% గోల్డ్ రిటర్న్ ఎక్కువ ఇచ్చింది. ఓకే, సో, అంతే తప్ప మనోళ్ళు ఇక్కడ చేసేది ఏముంటదండి? రైట్. ఓకే, ఇంటర్నేషనల్ డిమాండే కదా! అంతేనా? ఓకే, రైట్. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు బంగారు రేటు పీక్లో ఉంది కదా, ఇప్పుడు కొనాలా వద్దా? ఏం చేయాలి ఇప్పుడు సామాన్యుడు? ఇప్పుడు మీరు చెప్పాలి. అంటే ఒకటండి, ఉమ్, ఇదే కనుక అంటే మనం ఇక్కడ చూడాల్సిన లాస్ట్ టైం కూడా మాట్లాడుకున్నది. కొంత ఎకానమీ స్టేబుల్ అయినాక మళ్ళీ సెంట్రల్ బ్యాంక్స్ కనుక బై చేయటం మొదలు పెడితే, ఇప్పుడు ఇందాక మనం ఒక 3 సినారియోలు డిస్కస్ చేసుకున్నాం. ఓకే, అవును. అంటే అదర్ కంట్రీస్ ఎలా డాలర్ మీద ఎలా వ్యవహరిస్తాయి అనేది ఏదైతే ఉందో అది మానిటర్ చేసుకోవాలండి. ఉమ్, అది కనుక సేమ్ కంట్రీస్ అదే థింకింగ్లో ఉన్నాయనుకో డెఫినెట్గా గోల్డ్ సర్జ్ అవటం అనేది జరుగుద్ది. ఓకే. అంటే మనం కొంచెం అబ్నార్మల్గా ఏదైతే ఈ స్పీడ్ ఉందో ఇది మనం చూస్తామండి. అంటే సో మనం కరెక్షన్ కోసం ఆగాలా? కరెక్షన్ అని మనం చెప్పలేమండి. అంటే ధర తగ్గే వరకు ఆగాలా? అనేది మనం చెప్పలేమండి. ఆ, ధర తగ్గటం తగ్గుతుందా అనేది మనం తగ్గదా? చెప్పలేం. ఆ, ఎందుకంటే ఇప్పుడు చాలా ఫ్యాక్టర్స్ ఎఫెక్ట్ చేస్తున్నాయి. అంటే ఓకే. దానికి ఒక సిస్టమేటిక్గా టెక్నికల్గా వస్తే పర్వాలేదు. అవును. ఇప్పుడు అదేమవుతుంది, డిమాండ్ అండ్ సప్లైలోకి వెళ్ళిపోయింది. ఓకే. అంటే సడన్గా మీకు కంట్రీస్ నుండి డిమాండ్ రావటం కానీ, ఉమ్, లేకపోతే ఏదన్నా కొంచెం కంట్రీస్ ఇబ్బంది అయినప్పుడు ప్యానిక్గా సెల్లింగ్ చేయటం కానీ ఇది ఉంది కాబట్టి తగ్గటం అనేది మనం అది ప్రిడిక్ట్ చేయలేమండి ఇప్పుడున్న పరిస్థితుల్లో. ఆ, బట్ ఎస్, లాంగ్ రన్లో డెఫినెట్గా ఇది బుల్లిషే ఉంటుంది అనేది నా పర్సనల్ అభిప్రాయం అండి. ఓకే. సో ఫిజికల్ గోల్డ్, పేపర్ గోల్డ్, ఈటీఎఫ్స్ ఇట్లా రకరకాలు ఉన్నాయి కదండి. ఇప్పుడున్న సినారియోలో ఏది కొనడం అంటే బెటర్? నా పర్సనల్ అభిప్రాయం అయితే ఎప్పుడు ఫిజికల్ గోల్డే అండి. ఓ, ఆల్వేస్ ఫిజికల్ గోల్డే. ఎందుకంటే మీ దగ్గర గోల్డ్ ఉంది, అవును. మీ గోల్డ్ నాకు ఇస్తే నేను మీకు ఒక పేపర్ ఇస్తున్నా. మీ దగ్గర గోల్డ్ ఉండటం ఎక్కువ సేఫ్టీయా, మీ దగ్గర పేపర్ ఉండటం ఎక్కువ సేఫ్టీయా? ఆఫ్ కోర్స్ గోల్డ్. సో మీ గోల్డ్ మీ దగ్గర ఉంటుంది సేఫ్టీ. అవును. అలా అని చెప్పి రెగ్యులేషన్స్ లేవా అంటే రెగ్యులేషన్స్ ఉన్నాయండి. ఎమర్జెన్సీ క్రైసిస్ వచ్చినప్పుడు ఏది ఎలా అయినా జరగచ్చు, ఏ డెసిషన్ అయినా తీసుకోవచ్చు. రైట్, డిజిటల్గా ఉన్నప్పుడు ఏ డెసిషన్ అయినా తీసుకోవచ్చు. అవును. సో ఇంకోటి ఏంటంటే ఈటీఎఫ్స్ ఇవన్నీ కూడా మనకి ప్రైస్ డిఫరెన్సెస్ కొంత ఉంటాయండి. రైట్, మనం కొన్నప్పుడు అమ్మినప్పుడు ప్రైస్ డిఫరెన్సెస్ ఉంటాయి. మనం కీప్ చేస్తున్నందుకు కొంత దానికి మెయింటెనెన్స్ ఛార్జెస్ ఉంటాయి. రెండోది ఏంటంటే మనం ఎవరి దగ్గర పెట్టి మనం ఒక టోకెన్ తీసుకుంటున్నాం. ఓకే. మన గోల్డ్ మన రియల్ అసెట్. అది గోల్డ్ ఫిజికల్గా ఉన్నదే అసెట్ కదండి. ఆఫ్ కోర్స్. దాన్ని తీసుకెళ్ళి మీరు ఎక్కడో పెట్టి అండ్ యు ఆర్ టేకింగ్ సమ్ టోకెన్ అవును. ఆర్ సమ్ పేపర్. సో దీనికన్నా ఎప్పుడు కూడా మన గోల్డ్ మన కంట్రోల్లో ఉండటం మంచిదండి. సో అంటే మీరు ఎలక్ట్రానిక్గా ఈరోజు ఎన్ఎస్సి ఇచ్చింది కొనుక్కోవచ్చు. అంటే మీరు ఒక టైం ఫ్రేమ్ వరకు నేను అక్యుములేట్ చేసుకుందాం అనుకున్నారు. అవును. ఎన్ఎస్సి ఏం చేసింది, డిజిటల్గా కొనుక్కోండి, బాండ్ ఇస్తాం, మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు మేము ఫిజికల్ డెలివరీ ఇస్తాం. వెరాజ్ ఈటీఎఫ్ ఫిజికల్ డెలివరీ ఇవ్వవు కదా. ఈటీఎఫ్స్ అని డిజిటల్గా అక్యుములేట్ చేసుకుంటారు, Correct. డిజిటల్గా మీరు మార్కెట్లో లిక్విడేట్ చేసేసుకుంటారు. అంతే, అంతే. ఫిజికల్ గోల్డ్ ఎక్కడ డెలివరీ రాదు. అవును. ఇక్కడేంటి, మీరు సపోజ్ మీరు 1 గ్రామ్ కూడా మీరు అక్యుములేట్ చేసుకోవచ్చు, చేసుకుని ఒక టైం తర్వాత కావాలంటే ఫిజికల్